హలో ఎవ్రీవన్, టుడే మేము మచిలీపట్నం దగ్గర ఉన్న మోపిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. మోపిదేవి అని వినగానే చాలామంది అమ్మవారి టెంపుల్ అని అనుకుంటారు. నేను అలానే అనుకున్నాను, కానీ మోపిదేవి అనేది ఆ ఊరి పేరు. టెంపుల్ పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి నేను ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మా హస్బెండ్ అయితే మా మ్యారేజ్కి ముందు మొక్కుకున్నారు, అందుకని చెప్పి మేము ఈ టెంపుల్కి మొక్కు తీర్చుకోవడం కోసం అయితే వచ్చాము. మనం మోపిదేవి టెంపుల్కి మనం ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. మచిలీపట్నం వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ అయితే మనం బస్సులో జర్నీ చేయాలి. ఇంకా అలా ఎందుకని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చని మేమైతే కార్లో వచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. షష్ఠి టైంలో కనుక రష్గా ఉన్నారు జనం అయితే, ఎక్కడెక్కడి నుంచి వస్తారంట. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. ఇటు నుంచి అయితే డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, అటు నుంచి అయితే ఓపెన్ ఉన్నాయి. ప్రసాదం కావాలని అనుకున్నవారు అటు నుంచి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. అలానే ఈ పక్కనే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. మనం పూజకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి లోపల ఓపెన్ ప్లేస్. ఇక్కడ చాలామంది పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నారు. చాలామంది అనుకుంటారంట ఇక్కడ దీపం అయితే వెలిగించుకుంటున్నారు. ఇక్కడ కూడా ఖాళీ లేదు, అందరూ కూడా దీపం వెలిగించుకుంటున్నారు. అలానే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్ చేసి వెళ్దామని దగ్గరలో ఒక హోటల్ ఉంది, ఇక్కడికి వచ్చి మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీల్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది. ఇంకా మేము లంచ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంత దూరం వచ్చిన తర్వాత బీచ్ చూడకుండా ఎలా వెళ్తాము అని చెప్పి ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వెళ్తూ ఉండగా ఇక్కడ బోట్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ కూడా బోట్స్ అయితే లైన్గా పెట్టారు. ఇక్కడ పాతవి అలానే కొత్తవి పెయింట్స్ వేసిన బోట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వెళ్తుండగా హార్స్ అయితే ఉంది, హార్స్ని తీసుకెళ్తున్నారు. అలానే వెళ్తూ ఉన్న దారిలోనే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది, చాలా బాగుంది కదా. ఇక్కడైతే కాసేపు అయితే మేము ఒక 5 మినిట్స్ అయితే ఆగి ఆ తర్వాత మేము స్టార్ట్ అయ్యాం. బీచ్ అయితే వచ్చేసింది. దూరం నుంచి చూస్తుంటేనే ఆ ఎగ్జైట్మెంటే వేరు కదా, చాలా బాగుంది. వీకెండ్లో కనుక చాలామంది ఉంటారు. అలానే షష్ఠి కదా, టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా దగ్గరని చెప్పి బీచ్కి అయితే వచ్చి వెళ్తారు. అందుకని కొంచెం బీచ్ అయితే మరీ ఖాళీగా ఏముండదు, కొంచెం రష్గా ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత దూరం వచ్చి బీచ్కి రాకుండా ఎవరు ఉండరు కదా. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వాటర్లో చాలా చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈ వాటర్ని చూసాక ఎవరు ఆగుతామని చెప్పండి, బీచ్కి వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి. ఇంకా వాటర్లో ఒక్కసారి దిగామంటే మనకి ఇంకా టైమే తెలియదు, బయటికి రావాలని అనిపించదు కదా. ఇక్కడ హార్స్ కూడా ఉంది. చాలామంది చిన్నపిల్లలు అయితే ఈ హార్స్ ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కుతున్నారు. అలానే పిక్స్ కూడా మనకి తీస్తున్నారు. ఎవరికైనా వెంటనే పిక్ కావాలంటే ఇక్కడే పిక్స్ అయితే తీసి వెంటనే మనకి ఇచ్చేస్తున్నారు. ఇంకా మేమైతే లాంగ్ జర్నీ కదా, మళ్ళీ వెళ్ళాలని చెప్పి వాటర్లోకి అయితే ఎక్కువ వెళ్ళలేదు. జస్ట్ అయితే కాసేపు అలా వెళ్ళొచ్చేసాం. ఇంకా అలా చూస్తూ కాసేపు అయితే టైం స్పెండ్ చేసాం. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అసలు బయటికి రావట్లేదు, వాళ్ళు అసలు భయపడట్లేదు ఈ వాటర్కి. ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిపోతున్నారు ఆడుకుంటూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా. ఇంకా వాటర్లో కాసేపు అలా మేము వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చేసాం. లాంగ్ జర్నీ కదా, మనం దగ్గర అయితే చక్కగా మనం కూడా వాటర్తో ఆడుకుంటూ ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ లాంగ్ అయినప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా మేమైతే ఎక్కువ చూడలేదు.
ఈవినింగ్ కూడా అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా మాకు లేట్ అయిపోతుందని చెప్పి మేము రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయంత్రం ఎలా కాదు ఇంకా బాగుంది.